ఎంబుక్ అనేది మేకర్ లాగిన్ దగ్గర నుంచి చక్కర్ లాగిన్ దగ్గరికి పంపించాము. అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెక్ మెజర్మెంట్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము. మేకర్ దగ్గర నుంచి వచ్చిన డేటా అనేది ఏంటంటే మనకి ఇన్బాక్స్లో కనిపిస్తుంది. ఇదిగోండి మనకి మేకర్ దగ్గర నుంచి వచ్చిన ఎంబుక్ అగ్రిమెంట్ నెంబర్ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉందనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చెక్ మెజర్మెంట్ చేయాలి కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ చూస్తే ఏంటంటే మేకర్‌కి ఏదైతే ఉందో అదే విధంగా డిస్ప్లే అవుతది. ఇక్కడ చక్కర్ అని అంటే ఇప్పుడు ఎంబుక్ అనేది ఎవరి దగ్గర ఉందనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతది. చక్కర్ దగ్గర ఉంది కాబట్టి చక్కర్ రోల్ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే చక్కర్ ఉన్నారో ఆ చక్కర్ అనేవి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చనమాట. మేకర్ దగ్గర నుంచి మనకి 4 స్పెసిఫికేషన్స్ చక్కర్ దగ్గరికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఈ స్పెసిఫికేషన్స్ మనం చెక్ మెజర్‌మెంట్ డీఈ గారు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చెక్ మెజర్‌మెంట్‌లో ఇక్కడ చెక్ మెజర్‌మెంట్ దగ్గర మీకు ఇక్కడ ఏమైంది డిజేబుల్డ్ మోడ్‌లో ఉందన్నమాట. మనకి ఇది ఇప్పుడు చెక్ మెజర్‌మెంట్ డేట్ ఎయ్యాలి కాబట్టి ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ కాలిక్యులేటర్ దగ్గరికెళ్తాం అన్నమాట. కాలిక్యులేటర్ దగ్గరికెళ్ళిన తర్వాత మేకర్ దగ్గర నుంచి ఏమేమి ఈ స్పెసిఫికేషన్ సంబంధించి ఏమి రికార్డ్ చేశాడు ఏంటనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చివర చూడండి రేడియో బటన్ ఒకటి ఉంటదన్నమాట. ఇది టిక్ చేస్తే మాత్రమే మనకి డీఈ గారు అనేది చెక్ మెజర్‌మెంట్ డేట్ అనేది మనకి ఎనేబుల్ అవుతది. ఓకేనండి. ఈ డేట్ డీఈ గారి చెక్ మెజర్‌మెంట్ డేట్ మనం ఆ డేట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్పెసిఫికేషన్ కూడా అలాగే. లాస్ట్‌లో మేకర్‌కిను, చక్కర్‌కి జస్ట్ ఈ రేడియో బటన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది డీటెయిల్డ్ ఎంబుక్‌లో. అది టిక్ చేసుకుంటే మనకి చక్కర్‌కి డేట్ అనేది ఎనేబుల్ అవుతదనమాట. ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లో ఈ స్పెసిఫికేషన్ అగైనిస్ట్‌గా 3 ఐటెమ్స్ తీసుకున్నాము. జనరల్‌గా ఏం చేస్తామంటే ఒకటే ఉందని చెప్పని అనుకునేటప్పటికి మనం ఓకే అని కొట్టాం. ఓకే కొట్టంగానే ఏమనింది ప్లీజ్ సెలెక్ట్ ఎవ్రీ లైన్ ఐటెమ్ అని చెప్పని అంటుంది. అంటే ఇంకా మనం చెక్ చేయాల్సిన ఐటెమ్స్ ఉన్నవి అని మనకి ఎర్రర్ అనేది మెసేజ్ డిస్‌ప్లే చేస్తుంది. అదొకటి కూడా చెక్ చేసుకోవాలన్నమాట చెక్కర్ లాగిన్‌లో. ఇది అయిపోయిన తర్వాత చెక్ లిస్ట్ ఎలాగో మీకు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రొడక్షన్‌లో అవి చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట.